హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తీసుకొని వచ్చాము. ఇవి చూడడానికి ఈజీగానే అనిపిస్తాయి, బట్ ఇక్కడ తప్పు చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మనము ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయడము, కరెక్ట్ ఆప్షన్ కానీ కరెక్ట్ ఆన్సర్ని కానీ చూస్ చేసుకోవడం మన మెయిన్ అజెండా కాదు. ఆ ఆన్సర్ ఎందుకు కరెక్ట్ కాదు, సో అలాంటి రీజన్స్తోని తెలుసుకోవాలన్నది ఇక్కడ మన క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, విల్ స్టార్ట్. See, are you dash than her? ఇక్కడ దాన్ అంటున్నామంటే ఏంటి? కంపారిజన్ జరుగుతుంది. ఎలా చెప్తున్నారు మేడం మీరు కంపారిజన్ జరుగుతుంది అని? ఎస్ చెప్తాను. మనకి అడ్జెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి? అడ్జెక్టివ్స్ పాజిటివ్ డిగ్రీ ఉంది, కంపారిటివ్ డిగ్రీ ఉంది, అండ్ సూపర్లేటివ్ డిగ్రీ ఉంది. పాజిటివ్ డిగ్రీలో మనము ఏ కానీ అండ్ కానీ యూజ్ చేస్తాం. మీన్స్ నో కంపారిజన్. నేను ఎవరితోని కంపారిజన్ చేయట్లేదు, ఓన్లీ ఈజ్ ఏ గుడ్ బాయ్, దట్స్ ఇట్. అతను గుడ్ బాయ్ అంటున్నాను, కానీ ఎవరికన్నా గుడ్ బాయ్, ఎవరికన్నా బ్యాడ్ బాయ్ అలా నేను చెప్పట్లేదు. అండ్ కంపారిటివ్ వచ్చేసి దాన్ యూజ్ చేస్తాం. మీన్స్ కంపేరింగ్ బిట్వీన్ టూ పీపుల్, టూ థింగ్స్, టూ సిచ్యువేషన్స్ కంపేర్ చేయము, ప్లేసెస్ అలాంటివి కూడా కంపేర్ చేస్తాం. ఈజ్ టాలర్ దెన్ ఈజ్ బ్రదర్, టాలర్ దాన్ ఈజ్ బ్రదర్. సో ఇక్కడ కంపారిజన్ అతనికి వాళ్ళ అన్నయ్యకి మధ్యలో కంపారిజన్ జరుగుతుంది. సూపర్లేటివ్ ఇన్ ద సెన్స్ రామ్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఆర్ టాలెస్ట్ ఆఫ్ ద క్లాస్ బాయ్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, అందరి మధ్యలో ఒక 50 మెంబర్స్ ఉంటే ఆ 50 మెంబర్స్లో రామ్ అనే అతను హైట్ ఎక్కువ ఉన్నాడు అని చెప్తున్నాం. అంటే ఇక్కడ సూపర్లేటివ్ దానికి దాన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ కంపారిటివ్లో దాన్ యూజ్ చేసాం కదా, సో ఇక్కడ దాన్ అంటే ఇద్దరి మధ్యలో కంపారిజన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, మోర్ టాలర్, మోస్ట్ టాల్ అండ్ టాలెస్ట్. ఇంకొక పాయింట్ చెప్తానండి మీకు. ఇక్కడ టాల్ అన్నది పాజిటివ్ వన్, టాలర్, టాలెస్ట్ అంటే ఇక్కడ ఈఆర్ పెట్టి కంపారిజన్ చేస్తున్నాం, ఈఎస్టీ పెట్టి సూపర్లేటివ్ డిగ్రీకి తీసుకెళ్తున్నాం. సో ఇక్కడ బేస్ ఫామ్కి మోర్ పెట్టొద్దు, దీనికి వేరే కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ అది కొద్దిగా లెంది కాన్సెప్ట్. బట్ ఇది బేస్ ఫామ్కి మోర్ పెట్టొద్దు. ఎప్పుడు పెట్టొద్దు? ఎప్పుడైతే ఈ బేస్ ఫామ్ ఉందో, ఈ బేస్ ఫామ్కి ఇలా ఫార్మ్స్ ఉంటాయో, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుందో, అలాంటి టైంలో మోర్ పెట్టి కంపారిజన్ చేయొద్దు. సో గాన్. టాలెస్ట్ అంటే అందరికన్నా ఎక్కువ, నేను కంపారిజన్ చేస్తుంది ఇద్దరి మధ్యలో, సో ఇది కూడా తీసేయండి. మోస్ట్ వచ్చేసి మనము కంపారిటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం. ఇక్కడ రాస్తాను నేను. మోర్ కంపారిటివ్ డిగ్రీలా, మోస్ట్ సూపర్లేటివ్ డిగ్రీలా. ఇక్కడనేమో మెనీ కానీ మచ్ కానీ యూజ్ చేస్తాం. మెనీ వచ్చేసి మెనీ డేస్, ఐ హ్యావ్ మెనీ డ్రెస్సెస్. మెనీ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కౌంటబుల్స్, మచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద అన్కౌంటబుల్స్. ఈ రెండు కౌంటబుల్ అన్కౌంటబుల్ని బేస్ చేసుకొని పాజిటివ్ డిగ్రీలోనే వస్తాయి ఇవి. మోర్ వచ్చేసి కంపారిటివ్ డిగ్రీలో వస్తుంది, కౌంటబుల్ అన్కౌంటబుల్కి. మోస్ట్ కూడా కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్కి. సో ఇక్కడ మోస్ట్ యూజ్ చేసి బేస్ ఫామ్ పెట్టద్దు. ఇది పోయింది అంటే దిస్ ఈజ్ అ రైట్ ఆప్షన్. క్లియర్ కదా? నెక్స్ట్, you dash see a doctor. You should see a doctor. You have to see a doctor. క్వశ్చన్ ఇది నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది. యూ మస్ట్ సీ ఏ డాక్టర్ ఏదైనా చెప్పొచ్చు. యూ షుడ్ సీ ఏ డాక్టర్ అంటే ఇట్లా డాక్టర్ని చూడాలని కాదు, మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని దాని అర్థం. ఆర్ యూ మస్ట్ సీ ఏ డాక్టర్, మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేసి. యూ హ్యావ్ టు సీ ఏ డాక్టర్,
అది కూడా మీరు కంపల్సరీగా డాక్టర్ని కలవాలి. మీకు ఏదో ప్రాబ్లం ఉంది, హెల్త్ చెకప్ కోసం డాక్టర్ని కలవాలి, అది దాని అర్థం. సో ఆల్ ఆఫ్ దెమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మోస్ట్ you should see a doctor is also correct. You have to see a doctor is also a correct option. After this you should dash drive. See, after this అంటే ఏదో జరిగినట్టుంది, యాక్సిడెంట్ ఏదో సంథింగ్ జరిగింది, దాని తర్వాత మనం ఏం చెప్తాము, ఇంకా జరిగిపోయింది కదా ఇది, ఇప్పటి నుంచి జాగ్రత్తగా డ్రైవింగ్ చెయ్యండి అంటాం కదా. సో అలాంటి టైంలో చూద్దాం ఏంటి అన్నది. కేర్ఫుల్ అన్నది అడ్జెక్టివ్, కేర్ఫుల్లీ అన్నది అడ్వర్బ్, మోర్ కేర్ఫుల్లీ. సి ఆఫ్టర్ దిస్ యూ షుడ్ అనేది ఇక్కడ మోడల్ వర్బ్, డ్రైవ్ అన్నది మెయిన్ వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి ఏం కావాలి, అడ్జెక్టివ్ కావాలా, అడ్వర్బ్ కావాలా? వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి అడ్జెక్టివ్ కావాలి. అడ్జెక్టివ్ కాదు, అడ్వర్బ్ కావాలి. సో ఇది వర్బ్ కదా, వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి అడ్వర్బ్ కావాలి. సో కేర్ఫుల్లీ ఒకటి ఉంది, మోర్ కేర్ఫుల్లీ ఒకటి ఉంది. సో మనం ఏమంటాము, ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనము ఇంకా కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి అంటాం. సో ఇక్కడ మోర్ కేర్ఫుల్లీ. అయితే మీరు అడగొచ్చు, మేడం లాజికల్గా ఇది ఎలా కరెక్టు అనేసి. ఎలా కరెక్టు అంటున్నానంటే, ఇక్కడ ఆల్రెడీ ఒకసారి మనం డ్రైవింగ్ చేసాము, ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ ఏదో జరిగింది అంటే, ఇప్పుడు ఎలా డ్రైవింగ్ చేసామో ఈ డ్రైవింగ్తోని ముంగట జరిగేది అంటే, ఈరోజు డ్రైవింగ్ చేసాము, ఈరోజు యాక్సిడెంట్ జరిగింది, తర్వాత మేబీ నెక్స్ట్ డే ఎప్పుడు డ్రైవింగ్ చేస్తాం కదా, చేసినప్పుడు అప్పుడు జాగ్రత్తగా చెయ్యండి అంటే, నేను ఈ సిచ్యువేషన్కి ఇక్కడ డ్రైవింగ్కి కంపారిజన్ చేస్తున్నాను. సో కంపారిజన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మోర్ని యూజ్ చేయాలి, రైట్? సో దిస్ ఈజ్ అ రైట్ ఆప్షన్. నెక్స్ట్, do you go to school dash? Yes I go na, yes I do na, yes I am going na, yes I am. See, do you go to school? See, నేను ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాను, నువ్వు స్కూల్కి వెళ్తావా అని క్వశ్చన్ వేస్తున్నాను. ఇక్కడ వర్బ్ ఏంటి, నాకు గో. డూ అనేది నేను క్వశ్చన్ వేయడం కోసం యూజ్ చేస్తున్నాను. సో అలాంటి టైంలో ఎస్ ఐ గో, ఈ వర్బ్ కదా, ఎస్ ఐ గో, ఈ వర్బ్కి ఈ వర్బ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను, రైట్? నెక్స్ట్, మై బర్త్డే ఈజ్ డాష్ జూన్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను, మంత్స్, ఇయర్స్, సీజన్స్ ఇలాంటి అన్నిటికి మనము ఇన్ అంటాము. ఎలా మేడం అని మీరు అడగచ్చు. ఇన్ 1995, ఇన్ సమ్మర్, ఇన్ జూన్, రైట్? సో ఇక్కడ జూన్ అనేది మంత్ కదా, సో ఇన్ అని అంటాం. ఇక్కడ ఏంటది, ఇన్, రైట్? నెక్స్ట్, మై బర్త్డే ఈజ్ డాష్ జూన్ 18 జూన్. సి ఓన్లీ జూన్ ఉంటే ఏమన్నాం మనం, ఇన్ జూన్ అన్నాం. అదే ఇప్పుడు 18th జూన్ ఉంది, 18th జూన్ అంటే ఇక్కడ పర్టికులర్గా డేట్ ఉంది కదా, సో అలాంటి టైంలో ఆన్ అనాలి, ఆన్ 18th జూన్, ఆన్ 18th జూన్. సో ఇక్కడ ఆన్ అనాలి. ఆన్ మండే, ఆన్ దివాళీ డే, రైట్? సో ఆన్ ఇస్ అ రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ వర్క్ డాష్ నైట్? ఇక్కడ ఒకటి చెప్తాను నేను. సి నైట్కి మనం ఒకటి చెప్తాను, ఒకటి చూడండి. మార్నింగ్ అయితే ఏమంటాం మనం, మార్నింగ్ ఎలా ఉంటుంది, సన్ రైజ్ అయినప్పటి నుంచి వెళ్ళి 11:59 వరకు మార్నింగ్ అంటే ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ద టైం ఉంది కదా, సో అలాంటి టైంలో మనము ఇన్ ద మార్నింగ్ అని అంటాం. ఇన్ ద మార్నింగ్,
ఇన్ ద మార్నింగ్ అంటాం. అదే నూన్ అనుకోండి, నూన్ అంటే ఏంటి? ఆఫ్టర్నూన్. నూన్ అంటే ఎగ్జాక్ట్లీ 12 o'clock. ఎగ్జాక్ట్ టైం చెప్పేటప్పుడు మనము ఎట్ నూన్ అని అంటాం. నూన్ వేరు, ఆఫ్టర్నూన్ వేరు. నూన్ అంటే ఎగ్జాక్ట్లీ 12 o'clock. ఆఫ్టర్నూన్ మీన్స్ 12:01 నుంచి ఎంత 3:59 వరకు, ఇదంతా ఆఫ్టర్నూన్. ఇక్కడ కూడా డ్యూరేషన్ ఆఫ్ ద టైం ఉంది కదా, సో ఇక్కడ ఇన్ ద ఆఫ్టర్నూన్ అని అంటాం. ఇన్ ద ఆఫ్టర్నూన్. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఎప్పటి నుంచి 4 నుంచి వెళ్ళి సన్ సెట్ వరకు, ఈవినింగ్ సూర్యుడు వెళ్ళిపోయే వరకు. సో ఇది కూడా డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంది కదా, సో ఇన్ ద ఈవినింగ్ అంటాం. స్పెల్లింగ్ పోయింది, బట్ ఇన్ ద ఈవినింగ్. ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా. అదే నైట్కి ఏమనాలి మేడం అని మీరు అడగచ్చు. నైట్కి మనము 2 టైప్స్లో యూజ్ చేస్తాం. ఒకటి ఎట్ నైట్ అంటాము, ఒకటి ఇన్ ద నైట్ అంటాము. అదేంది ఎట్ నైట్, ఇన్ ద నైట్ అని మీరు అడగచ్చు. ఎట్ నైట్ ఎప్పుడు అంటామంటే రెగ్యులర్గా చేసే వర్క్కి. ఐ స్లీప్ లేట్ ఎట్ నైట్ అంటే ఐ స్లీప్ లేట్ ఎట్ నైట్ అంటే నేను రోజు రెగ్యులర్గా లేట్గా పడుకుంటాను. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద మూవీ ఇన్ ద ఈవినింగ్. అంటే ఈ రోజే నేను వాచ్ చేయబోతున్నాను. ఇన్ ద ఈవినింగ్. ఇన్ ద ఈవినింగ్ కాదు, ఇన్ ద నైట్. ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్ ద నైట్ అంటే ఏంటి? ఈ రోజు నైట్కి నేను అటెండ్ అవ్వబోతున్నాను. డైలీ ఉంటుందా మనకి వెడ్డింగ్ రిసెప్షన్? ఉండదు కదా, ఒకటే రోజు ఉంటుంది. సో ఏదైనా స్పెసిఫిక్ డే రోజు మీరు చేస్తున్నారంటే దానికి ఇన్ని యూస్ చేయాలి. రెగ్యులర్గా చేసేదానికి ఎట్ యూస్ చేయాలి. రైట్, ఇవన్నీ ఫండమెంటల్స్ యాక్చువల్లీ. రైట్, మనం ఎక్కడ ఉన్నాం? నైట్. డూ యూ వర్క్? మనం వర్క్ నైట్ టైంలో చేస్తాము. వర్క్ అనేది రోజు చేస్తాం కదా. మనం చదువుకునేది కూడా వర్కే, తినేది కూడా వర్కే, ఇంట్లో చేసే వర్క్ కూడా వర్కే, జాబ్ చేసేది కూడా వర్క్, ఏదైనా వర్కే అంటాం. సో దానికి రెగ్యులర్ వర్క్ కాబట్టి ఎట్ అని చెప్పాలి. రెగ్యులర్ వర్క్ కాబట్టి ఎట్ అని చెప్పాలి. నెక్స్ట్, క్లియర్ కదా? ఇది నోట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్, ఐ డాష్ ఏ హార్స్. రైడ్ ఉంది, డ్రైవ్ ఉంది, ఫ్లై ఉంది, నన్ ఆఫ్ ద ఎబో. ఫ్లై అంటే ఏంటి? ఫ్లై అవ్వడం. ఈ ఫ్లై అయితే కాదు. హార్స్ని ఫ్లై చేస్తాము మనం, చేయం కదా. రైట్. డ్రైవ్ అంటే ఏంది? డ్రైవ్కి రైడ్కి తేడా ఏంటి అంటే, డ్రైవ్ అంటే స్టీరింగ్ తిప్పడం, యాక్సిలరేటర్ ఇవ్వడం. యాక్సిలరేటర్ అంటాం కదా కార్కి డ్రైవ్ చేసేటప్పుడు, అది స్టీరింగ్ని హ్యాండిల్ చేయడం ఇప్పుడు చేసేటప్పుడు మనము డ్రైవ్ అంటాం. ఐ డ్రైవ్ ఏ కార్. కానీ హార్స్కి ఏముంటుంది? యాక్సిలరేటర్ కానీ స్టీరింగ్ కానీ ఉంటుందా? ఉండదు కదా. సో రైడ్ అని చెప్పాలి. ఐ రైడ్ ఏ హార్స్. రైట్. నెక్స్ట్, దేర్ డాష్ మెనీ పీపుల్ ఇన్ ద ఆఫీస్. దేర్ ఉంది. ఇక్కడ మనము ఎగ్జాంపుల్ చెప్తాను. నిధి అనుకోండి. నిధి డాష్ అంటే, నిధి సింగులర్ అని మనకు తెలుసు కాబట్టి ఈజ్ అంటాం. ప్రజెంట్లో ఉంటే, పాస్ట్లో ఉంటే వాజ్ అని అంటాం. అంటే సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే సింగులర్ వర్బ్ని తీసుకుంటాం కదా. కానీ ఇక్కడ దేర్ అని ఉంది. దేర్ అంటే ఏంటి? సింగులరా ప్లూరలా ఎలా తీసుకోవాలి వర్బ్? బేస్డ్ ఆన్ వాట్? సో అలాంటి టైంలో దేర్ అనేది సబ్జెక్ట్లో ఉంటే మనము దీని పక్కన ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వర్బ్ తీసుకోవాలి. పీపుల్ ప్లూరలా సింగులరా?
ప్లూరల్. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద ఆఫీస్. ఈజ్ కాదు, యామ్ కాదు, హ్యావ్ కూడా కాదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. షీ డాష్ ద డిషెస్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటున్నామంటే ఏంటి? యాక్షన్ ఆల్రెడీ పాస్ అయిపోయింది, పాస్ట్లో ఉంది యాక్షన్. యాక్షన్ పాస్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో చూడండి, హ్యాజ్ అన్నది ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. వాష్ అన్నది కూడా ప్రజెంట్ టెన్సే, ఇది V1 సింపుల్ ప్రజెంట్లో యూజ్ చేస్తాం. వాష్డ్, వాషెస్. వాషెస్ అన్నది షీకి యూజ్ చేస్తాం V5, కాకపోతే ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం సింపుల్ ప్రజెంట్లో. ఇది కూడా సింపుల్ ప్రజెంట్లో యూజ్ చేస్తాం. సో ఇవేవి కాదు. మళ్ళీ రైట్ ఆప్షన్ ఏంటి? వాష్డ్. వాష్, వాష్డ్, వాష్డ్. V1, V2, V3. So this is a right option. Right? Next question. Dash do you work? Dash do you work? ఏముంది ఇక్కడ? What do you work? Where do you work? Which do you work? Whom do you work? See, whom అంటున్నామంటే ఆబ్జెక్టివ్ ఫామ్. Who is the subjective form? So, subjective form, and whom is the objective form. ఇది కాదు. విచ్ అంటే ఒక 10 ఉన్నాయి. విచ్ వన్ ఆఫ్ యూ అంటాము, అంటే చాలామంది ఉన్నప్పుడు, చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు. సో ఈ విచ్ని కూడా యూజ్ చేయము. వాట్ అంటే ఏంటిది? ఏంటిది డూ యూ వర్క్? ఏంటిది నువ్వు వర్క్ చేస్తున్నావు అంటావా? కాదు కదా. వేర్ డూ యూ వర్క్? మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? డాష్ డూ యూ వర్క్ ఫర్? వర్క్ ఫర్ అంటే మనం వర్క్ ఎవరికి చేస్తున్నాము? ఒక కంపెనీలో మనం వర్క్ చేస్తున్నాము అంటే ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. మిమ్మల్ని, మీరు గవర్నమెంట్ జాబ్ అని వెళ్తున్నారు, జాబ్ వచ్చింది. జాబ్ వస్తే మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీకు వర్క్ చేసుకుంటారా? కాదు. యు ఆర్ వర్కింగ్ ఫర్ సంబడి ఎల్స్. ఇప్పుడు ఏదైనా కంపెనీలో విప్రోలో జాబ్ వచ్చింది అనుకోండి, విప్రోలో జాబ్ వస్తే మీరు వర్క్ చేసేది మీకోసం కాదు. ఎస్, యూ విల్ గెట్ పెయిడ్ ఫర్ ఇట్, కానీ మీకోసం వర్క్ చేస్తలేదు. యు ఆర్ వర్కింగ్ ఫర్ సంబడి ఎల్స్, అవునా కదా? సో ఫర్ ఎవరి కోసం వర్క్ చేస్తున్నారు. సో ఎవరి కోసం అంటే ఈ ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది మనకి ఆబ్జెక్టివ్ ఫామ్ వస్తుంది. సో ఇక్కడ హూమ్ అనేది ఆబ్జెక్టివ్ ఫామ్. వేర్ కాదు, వై కాదు, విచ్ కాదు. సరే ఇది కాదు కదా, ఇది. హూమ్ డు యూ వర్క్ ఫర్ అంటే మీరు ఏ కంపెనీ కోసం వర్క్ చేస్తున్నారు, లేదంటే ఎవరి కోసం వర్క్ చేస్తున్నారు. క్లియర్ కదా? నెక్స్ట్, డాష్ ఐ వెంట్ టు హాస్పిటల్. ఇక్కడ ఆన్ ఫ్రైడే, ఇన్ ఫ్రైడే, ఆన్ ఫ్రైడే, ఇన్ ఫ్రైడే రెండు సేమ్ ఉన్నాయి కదా, ఎందుకు వచ్చాయి? సరే, సి ఆన్ ఫ్రైడే, ఆన్ దివాళీ డే, ఎట్ దివాళీ, ఓన్లీ దివాళీ రాస్తే, డే రాస్తే ఆన్ దివాళీ. సో ఆన్ ఫ్రైడే, ఇన్ ఫ్రైడే కాదు, ఆన్ ఫ్రైడే. ఈ క్వశ్చన్స్ మేబీ ఆప్షన్స్ రిపీట్ అయ్యి ఉంటాయి, బట్ ఆన్ ఫ్రైడే ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, ఈ డస్ నాట్ హ్యావ్ డాష్ ఫ్రెండ్. అతనికి ఫ్రెండ్ లేడంట. ఏ ఫ్రెండ్ లేడో చూద్దాం మనం. ఎనీబడి, ఎనీబడి అంటే ఎవరు లేరు అనేసి. మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్ ఇచ్చింది కదా, అంటే ఇక్కడ ఎనీబడిని యూజ్ చేయదు. ఎవ్రీ అంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ అంటున్నాం. డస్ నాట్ అంటే ఇది నెగిటివ్లో ఉంది. ఇది నెగిటివ్లో ఉన్నప్పుడు ఎవ్రీని యూజ్ చేయము. సమ్, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అని సమ్ అంటామా? సమ్ ఇలా సమ్ అంటే కొన్ని, ఎవరు ఫ్రెండ్స్ లేరని ఇలా అంటామా అనం కదా. సో ఐ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్, డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్. నెక్స్ట్, ఈజ్ గుడ్ డాష్ డ్రాయింగ్. ఎక్కడ గుడ్? అతను డ్రాయింగ్ చెయ్యడంలో గుడ్.
సో ఈజ్ గుడ్ ఎట్ డ్రాయింగ్, నాట్ ఇన్ డ్రాయింగ్, ఆన్ డ్రాయింగ్ ఆర్ ఫర్ డ్రాయింగ్. ఈజ్ గుడ్ ఎట్ డ్రాయింగ్, ఈజ్ గుడ్ ఎట్ డ్రైవింగ్, ఈజ్ గుడ్ ఎట్ రీడింగ్. అంటే ఏదైనా పని చేయడంలో అతను గుడ్ అయితే ఈజ్ గుడ్ ఎట్ అని చెప్పి చెప్తారు. నెక్స్ట్, షీ డాష్ గోస్ టు స్కూల్. గోస్ అంటున్నామంటే ఏంటి, ఇది సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్, తను ఎప్పుడూ వెళ్తూ ఉంటుంది స్కూల్కి. ఎప్పుడు వెళ్తూ ఉంటుంది అంటే రెగ్యులర్గా జరిగేది. సో రెగ్యులర్గా జరుగుతుంది కదా, సో నెవర్ కాదు, సమ్ టైమ్స్ కాదు, హార్డ్లీ ఎవర్ కాదు, ఆల్వేస్. షీ ఆల్వేస్ గోస్ టు స్కూల్. ఎందుకంటే సింపుల్ ప్రజెంట్లో మనము ఆల్వేస్ని యూస్ చేస్తాం. There are 50 questions dash in the paper. పేపర్లో డాష్ దిస్ పేపర్. ఈ పేపర్లో 50 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాలనుకుంటున్నాం. ఫర్ కాదు, ఆన్ కాదు, ఎట్ కాదు, ఇన్ ద పేపర్. ఇది క్వశ్చన్ పేపర్ అయితే ఇందులో మనకి 50 క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్తున్నాం. రైట్. నెక్స్ట్, when she was 10 years old, she dash very fast. వెన్ షీ వాజ్, తను ఎప్పుడైతే 10 years ఓల్డ్ ఉండేనో అంటే 10 years ఏజ్ తనకు ఉన్నప్పుడు ఏం జరిగింది, షీ డాష్ రన్ వెరీ ఫాస్ట్. తను ఫాస్ట్గా రన్ చేసింది. ఎప్పుడు 10 years ఓల్డ్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు 10 years ఓల్డ్ లేదు. ఎలా చెప్తున్నారు మేడం, ఇక్కడ వాజ్ ఉంది అంటే పాస్ట్ టెన్స్లో. రైట్. పాస్ట్ టెన్స్లో యూస్ చేసినప్పుడు కెన్ ప్రజెంట్ టెన్స్ యూస్ చేయలేము. హ్యాడ్ అనేది పొజిషన్ కోసం మాట్లాడతాం. ఓన్లీ హ్యాడ్ మాట్లాడుతున్నాం అంటే పొజిషన్ కోసం మాట్లాడతాం. డిడ్ కూడా కాదు, షీ కుడ్. అబిలిటీ, పాస్ట్ అబిలిటీ. సి క్యాన్ వచ్చేసి ప్రజెంట్ అబిలిటీ, కానీ కుడ్ వచ్చేసి పాస్ట్ అబిలిటీ. తనకి 10 years ఓల్డ్ ఉన్నప్పుడు ఫాస్ట్గా రన్ చేసే కెపాసిటీ ఉండే, కానీ ఇప్పుడు లేదు. ఆ అబిలిటీ అప్పుడు ఉండే, కానీ ఇప్పుడు లేదు. రైట్. నెక్స్ట్, ఈజ్ దేర్ డాష్ ఇన్ ద రూమ్. రూమ్లో ఎవరైనా ఉన్నారా అని అడగాలనుకుంటున్నాం. సంబడి, ఉన్నారా అని అడుగుతున్నామంటే మనము లేరు అనుకొని ఉన్నారా అని అంటున్నాం. సంబడి అనము. సంబడి అన్నది పాజిటివ్ వన్. ఎనీబడి అన్నది నెగిటివ్ వన్. నో వన్ అన్నది కూడా అనలేము. సమ్ వన్ కూడా అనలేము. ఎనీవన్, ఎనీవన్, ఎనీబడి. ఈజ్ దర్ ఎనీబడి ఇన్ ద రూమ్ ఆర్ ఈజ్ దర్ ఎనీవన్ ఇన్ ద రూమ్. నెక్స్ట్, I dash born in 2002. See, నేను 2002లో పుట్టాను అని చెప్పాలనుకుంటున్నాను. సి పుట్టడం ఎన్నిసార్లు జరుగుతుంది, ఒకటేసారి జరుగుతుంది కదా. సి యాక్షన్ ఎప్పుడైతే పాస్ట్లో జరిగిపోయింది, అది ఒకటేసారి జరిగింది అంటే అప్పుడు మనము సింపుల్ పాస్ట్ని యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్ని యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది మీకు కనుక యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ పైన నాలెడ్జ్ ఉంటే ఇది పట్టేసుకోగలుగుతారు. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. వాజ్ కాదు, కాదని నేను చెప్పను, చూద్దాం. హ్యాజ్ అనేది ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం, ప్రజెంట్ పర్ఫెక్ట్. హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్. నేనేం చెప్పాను, సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. యాక్షన్ ఆల్రెడీ జరిగిపోయింది, ఒకటేసారి జరిగింది. పుట్టడం ఒకటేసారి పుడతాం కదా మనము. సో ఆల్రెడీ ఒకటేసారి జరిగింది అండ్ పాస్ట్లో జరిగిపోయింది. సో సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. సో వర్ కాదు, ఐవర్ అంటామా, ఐవర్ అనము. ఐ వాజ్ లేదు మేడం, నేను ఐవర్ అని కూడా చదివాను ఒక దగ్గర అని మీరు అడగొచ్చు. ఎస్, ఐవర్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్ వన్. హౌ, ఎలా అంటే, ఇఫ్ ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఐ వుడ్ హావ్ గాన్ టు అయోధ్య. నేను ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే నేను అయోధ్యకి వెళ్తుండే. నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాదు, నేను అయోధ్యకి వెళ్ళలేను. అంటే అయి ఉంటే ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. సో అలాంటి టైంలో యూజ్ చేస్తాం ఇమాజినేషన్ సిచ్యువేషన్. సో వాజ్ అన్నది రైట్ ఆప్షన్.
క్లియర్ కదా. నెక్స్ట్, ఈ డ్రైవ్స్ కార్. అతను కారు డ్రైవ్ చేస్తాడు. ఎలా చేస్తాడో చూద్దాం, మనకు కూడా తెలియదు. ఫాస్టర్, వెరీ ఫాస్ట్, ఫాస్టెస్ట్, సో ఫాస్ట్. సి, ఈ డ్రైవ్స్ కార్. అతను కారు డ్రైవ్ చేస్తాడు. కానీ ఎవరితోనైనా కంపేర్ చేస్తున్నానా నేను? అతను డ్రైవ్ చేస్తాడు అని చెప్తున్నాను. ఇతని కన్నా, అతని కన్నా, లేదంటే ఈ గ్రూప్ అందరికన్నా ఏమైనా చెప్తున్నానా? లేదు కదా. సో అలాంటి టైంలో మనము పాజిటివ్ డిగ్రీని యూజ్ చేయాలి. పాజిటివ్ డిగ్రీని యూజ్ చేయాలి. మనకు అడ్జెక్టివ్స్ ఉన్నాయి కదా, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. మనం ఇంతకుముందుకే చూసాము, రైట్. చూడండి, ఫాస్టర్ ఈఆర్ వచ్చింది అంటే ఇది కంపారిటివ్. ఇది కంపారిజన్ చేయట్లేము, సో యూజ్ చేయొద్దు. ఫాస్టెస్ట్ ఈఎస్టీ వచ్చిందంటే సూపర్లేటివ్ డిగ్రీ. అందరి మందిలో, మోర్ దెన్ 2 people మధ్యలో కంపారిజన్ జరుగుతుందంటే సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. చేయొద్దు ఇప్పుడు. సో ఫాస్ట్ కూడా కాదు, వెరీ ఫాస్ట్. సి, సెంటెన్స్ పాజిటివ్లో ఉండి కంపారిజన్ చేయట్లేదు అంటే అప్పుడు మనము వెరీని యూజ్ చేస్తాం. ఈ డ్రైవ్స్ కార్ వెరీ ఫాస్ట్, సో ఫాస్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ఈట్ ఈజ్ ఈట్, ఎయిట్, ఈటెన్. హ్యాడ్ ఈట్ కాదు, ఎయిట్ అనేది ఇది V2, ఈటెడ్ అసలు లేనే లేదు, ఈటెన్ అనేది V3. సో మనకేం కావాలి? థర్డ్ ఫామ్ కదా, అంటే ఈటెన్. క్లియర్ కదా. నెక్స్ట్, డూ యూ డాష్ టు మీ, లిజన్, ఇయర్, బోత్. సి, డూ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ లిజన్ అండ్ ఇయర్? ఐ హర్డ్ సమ్ సౌండ్ అంటాం. అంటే నాకు ఇంటెన్షన్ లేకున్నా కూడా రోడ్డు మీద పోయే బండ్ల సౌండ్ నా చెవులు వచ్చి పడుతుంది. సో దట్ ఈస్ ద ఇయర్ ఆర్ హర్డ్. పాస్ట్ ఫామ్ అయితే హర్డ్. బట్ లిజన్ అంటే యు ఆర్ లిజనింగ్ టు మీ, మీన్స్ యు ఆర్ పేయింగ్ అటెన్షన్ టువర్డ్స్ మీ. నా సైడ్ అటెన్షన్ పే చేస్తూ చూస్తున్నారు, టువర్డ్స్ ద క్లాస్. అంటే కాన్సన్ట్రేషన్ పెట్టి వినేది లిజనింగ్. మనకు వద్దన్నా వినిపించే సౌండ్లు ఇయర్. సో డూ యూ లిజన్ టు మీ, నాట్ ఇయర్ టు మీ, రైట్. నెక్స్ట్, యూ డోంట్ హ్యావ్ డాష్ టైమ్. డోంట్ హ్యావ్ ఇది సెంటెన్స్ నెగిటివ్లో వెళ్తుంది, సెంటెన్స్ నెగిటివ్లో వెళ్తుంది. లాట్స్ ఎక్కువ టైం లేదు అట్లా కాదు, సో మెనీ కాదు. మచ్ అండ్ మెరీ. మచ్ వచ్చేసి అన్కౌంటబుల్కి యూజ్ చేస్తాం. మెనీ వచ్చేసి కౌంటబుల్స్కి యూజ్ చేస్తాం. I have many dresses, I have many phones, I have many books. సో కౌంటబుల్స్కి మెనీ యూజ్ చేస్తాం. మచ్ వచ్చేసి వాటర్ ఉందనుకోండి, మెనీ వాటర్ అంటామా? అనం కదా, మచ్ వాటర్ అంటాం. సో మచ్ ఈజ్ ఫర్ ద అన్కౌంటబుల్. టైం, మళ్ళీ ఇప్పుడు పాయింట్ వచ్చింది, టైం కౌంటబులా కాదా? టైం కౌంట్ చేస్తాం మనం. ఏంటి మేడం టైం కౌంట్ చేయమా? చేస్తాం కదా, 1 hour 2 hours అని. ఎస్, చెప్తాను. Time is uncountable, but hours, minutes, seconds, days are countable. ఇప్పుడు మనీ ఉందనుకోండి, మనీని కౌంట్ చేస్తామా? మనీ అన్కౌంటబుల్. ఏంటి మేడం మనీ అన్కౌంటబుల్ అంటారా? చెప్తాను. కానీ రూపీస్, డాలర్స్, ఫాండ్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవి కౌంటబుల్. రైట్. సో టైం అన్కౌంటబుల్ కాబట్టి మనము ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం, నాట్ మెనీ టైం. నోట్ చేసుకోండి.
నెక్స్ట్ షీ క్లైంబ్డ్ డాష్ ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్. సో దానికి ద మౌంట్ ఎవరెస్ట్. క్లైంబ్డ్ అంటే ఎక్కడం. నెక్స్ట్ ఐ విల్ లుక్ డాష్ ఇన్ ద బుక్, ఐ విల్ లుక్ డాష్ ఇట్ ఇన్ ద బుక్. దేనికోసము మాట్లాడుతున్నాము, దాన్ని ఆ బుక్లో చూస్తాను అంటున్నాము. ఆ బుక్లో చూస్తాను అంటే ఏంటి, ఆ బుక్లో వెతుకుతాను అని అర్థం కదా. చూద్దాం. లుక్ ఎట్, లుక్ ఆఫ్, లుక్ ఫర్. లుక్ ఫర్ మీన్స్ సెర్చ్ చేయడం. ఐ విల్ లుక్ ఫర్ ఇట్ ఇన్ ద బుక్, ఐ విల్ లుక్ ఫర్ ఇట్ ఇన్ ద బుక్ అంటే ఐ విల్ సెర్చ్ ఇన్ ద బుక్ అని అర్థం. ఐ లుక్ ఫర్, లుక్ ఫర్ మీన్స్ సెర్చ్, look for means search. Next, my mother dash delicious meals for us every day. అందరు మదర్లు అలానే చేస్తారు కదా. మదర్ ఏం చేస్తారు, డెలిషియస్ ఫుడ్ని అంటే చాలా టేస్టీ ఫుడ్ని పిల్లలకి వండి పెడతారు. రైట్, చూద్దాం. హ్యాస్ కుక్డ్, హ్యాస్ కుక్డ్, హ్యాడ్ కుక్డ్, కుక్స్, కుక్డ్. ఒకటి చెప్తాను ఇక్కడ. ఏదైనా యాక్షను రెగ్యులర్గా జరుగుతుంది, కంటిన్యూస్గా జరుగుతుంది. మదర్, ఏ మదర్ అయినా పిల్లలకి రోజు వండి పెడతారు కదా. సో రెగ్యులర్గా జరిగే యాక్షన్కి మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. సో హ్యాస్ కుక్డ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్, హ్యాడ్ కుక్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్, కుక్డ్ అనేది సింపుల్ పాస్ట్, కుక్స్ అనేది సింపుల్ ప్రజెంట్ ఆర్ ప్రజెంట్ సింపుల్. So this is a right option. I hope everyone dash learned something from this. నేను అనుకుంటున్నాను దీని నుంచి అందరూ కొద్దిగా నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను అంటున్నాను. హ్యాస్ టు, హ్యాస్ టు ఎప్పుడు యూస్ చేస్తామంటే హ్యాస్ టు కానీ హ్యావ్ టు కానీ యూ హ్యావ్ టు గో దేర్, యూ హ్యావ్ టు రీడ్ దిస్ అంటే ఇది కంపల్సరీగా మీరు చెయ్యాలి. షీ హ్యాస్ టు డన్ దిస్ అంటే ఇది తను కంపల్సరీగా చెయ్యాలి. సో అలాంటి టైంలో కంపల్సరీగా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు సో ఇది యూస్ చేస్తాం. నేనేమంటున్నాను, ఐ హోప్ ఎవ్రీ వన్ డాష్ లర్న్డ్, ఏదో కొద్దిగా నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. ఇక్కడ కంపల్సరీ అనే వర్డ్ ఎక్కడ వచ్చింది, లేదు కదా. నెక్స్ట్ ఈ రెండు, సారీ ఇది ఒకటే కదా. హ్యావ్, హ్యాడ్. హ్యాడ్ అంటే పాస్ట్ టెన్స్, హ్యాజ్ అంటే ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, ఐ హోప్ ఎవ్రీ వన్. ఎవ్రీ వన్ అనేది సింగులర్. ఒక పాయింట్ చెప్తాను నేను ఇక్కడ. ఎవ్రీ వన్, ఎవ్రీబడి, నోబడి, నథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, ఇలాంటివన్నీ మనకి సబ్జెక్ట్లో వస్తే, ఇలాంటివన్నీ సబ్జెక్ట్లో వస్తే ఇవి సింగులర్గా వర్క్ చేస్తాయి. సో ఇది హ్యావ్ అన్నది ప్లూరల్ వర్బ్, కట్ చేసేసేయండి. ఇక్కడ ఐ హోప్ ఎవ్రీ వన్ డాష్ లర్న్డ్. నేను అనుకుంటున్నాను, ఐ హోప్ అంటే నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు అనుకుంటున్నాను. హోప్ అనేది ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది. నేను ఇప్పుడు అనుకుంటున్నాను అందరూ ఎంతో కొద్దిగా నేర్చుకున్నారు అనేసి. సో అలాంటి టైంలో ఇది హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్, ఇది యూజ్ చేయలేం. హ్యాస్ అనేది ప్రజెంట్ టెన్స్, ఇది యూజ్ చేస్తాం. ఎలా అని మీరు అడగచ్చు. ఐ హోప్ నేను అనుకుంటున్నాను ఎవ్రీ వన్ హ్యాస్ లెర్న్డ్ సంథింగ్ ఫ్రమ్ దిస్, దీని నుంచి ఏదో కొద్దిగా నేర్చుకుని ఉంటారు అందరూ అని అనుకుంటున్నాను అని అంటున్నారు. రైట్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. Thank you. Have a nice day.